కాలింగ్ బెల్ సౌండ్ విని హీరోయిన్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసి చూస్తే విలన్ ఉంటాడు. విలన్ని చూసి డోర్ క్లోజ్ చేస్తుంది. కాదు 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 విలన్ని చూసిన హీరోయిన్ వెంటనే డోర్ క్లోజ్ చేస్తుంటే విలన్ డోర్ని ఆపి 1 minute మాట్లాడాలి అని అడుగుతాడు. లోపలికి వస్తాడు. హీరోయిన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎంత కన్విన్స్ చేసినా హీరోయిన్ కన్విన్స్ అవ్వదు అని అర్థమైంది. సో విలన్ ప్లాన్ ప్రకారం తనని చంపేస్తాడు. స్క్రీన్ మెల్లగా బ్లాంక్ అయిపోతుంది. ది ఎండ్. అ ఫిలిం బై యామ్ని. మధు మధు లే మధు, నా స్టోరీ వస్తే నన్ను పడుకోనివ్వవే. ఈవినింగ్ బస్ జర్నీ ఉందే. సరే చెప్పు. ఓపెన్ చేస్తే ది ఎండ్. ఎలా ఉంది? నిన్ను ఎండింగ్ లో ట్విస్ట్ బాగుంది. బాగుంటది బాగుంటది. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? ఇంకా ఏమనుకోలే. ద కిల్లర్. ఎలా ఉంది? ఆ టైటిల్ తో చాలా సినిమాలు ఉన్నాయి. సరే నువ్వే చెప్పు ఏమనుకుంటున్నావు? టైటిలా? అలా ఫస్ట్ ఇయర్లో ఫ్రెండ్స్ అయ్యాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్కి మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఓ బీటెక్లో జాయిన్ అయ్యాక స్టార్ట్ అయిందా మీ లవ్ స్టోరీ? 3 years అవుతుంది. మరి మీ లవ్ స్టోరీ సీరియస్ అయినా లేక బీటెక్ అయిపోయాక ఎవరి దారి వారదేనా? సీరియసే. బీటెక్ అయిపోయాక ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటాం. ఓకే. ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు ఊరికే. సరేలే. మరి పెళ్ళెప్పుడు? పెళ్ళా? మా ఇంట్లో ఒప్పించడమే కొంచెం ప్రాబ్లం. ప్రాబ్లమా? మీ ఇద్దరు కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చేసిందిగా, మీ డాడ్ ఒప్పుకోడా? నాకు ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయనే తెలీదు. ఇంకా డైరెక్షన్ అంటే అంతే. ఇంకా ఒకవేళ తెలిసిపోతే? మా డాడీకి స్టేటస్ పిచ్చి. మినిమం స్టేటస్ ఉన్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి అనే టైప్. కానీ కౌశిక్ వాళ్ళది పక్కా మిడిల్ క్లాస్. సచ్చిన ఒప్పుకోడు. ఎప్పుడో ఒకరోజు తెలియాల్సిందేగా, అప్పుడేం చేస్తావు? ఇంకో 3 monthsలో ఎలాగో కాలేజ్ అయిపోతుంది. అప్పటి లోపల ఏదో ఒకటి చేసి ఒప్పించుకొని ఏదో ఒక ఫిలిం కోర్స్లో జాయిన్ అయిపోతాను. ఒకవేళ మీ డాడీ ఒప్పుకోకపోతే అప్పుడేం చేస్తావు? ఇద్దరం ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినాం. అయినా ఎన్ని రోజులైనా కూడా కౌశిక్ నా కోసం వెయిట్ చేస్తా అని చెప్పాడు. అదంతా వదిలే, కానీ ఈ వీడియో చూసావా? ఏ వీడియో? షేర్ చేశా చూడు. తొందరగా ఓపెన్ చేయవే. ఓపెన్ చేస్తున్నా ఆగవే. Another gift with another quotation. మళ్ళీనా? అయినా మీ డాడీకి కొటేషన్స్ పిచ్చేంటి? Everyone believes in something. My dad believes in this. అంతే. సరే గాని నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు? ఫ్లాట్లో ఒక్కదానివే ఉన్నట్టున్నావు. ఒక 3 daysలో వెళ్ళిపోతా. మరి ఈ 3 daysలో వరుణ్ని కలిసి ప్యాచప్ అయ్యే ఛాన్స్ ఏమన్నా? నువ్వు అంతా ఏం ఎక్స్పెక్ట్ చేయకు. నేను మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఒక 3 days లేట్ అవుతుంది అంతే. సరే. ఏమైంది? ఏం లేదు, నేను తర్వాత కాల్ చేస్తా. ఈ అమ్మాయి తెలివైంది అనుకున్నా కానీ అందరికంటే తెలివి తక్కువ దానిలా ఉంది మధు. ఈ అమ్మాయికి ఇదేం కొత్త కాదులే. అబ్బాయిలందరితో క్లోజ్గా మూవ్ అయితే ఇంతే అవుతుంది. కానీ ఈ సిచ్యువేషన్ కూడా ఒక స్టోరీ తీస్తే బాగుంటుంది మధు. టైటిల్ ఏం పెడదామంటావు? టైటిలా? హలో నాన్న. యామిని, తిన్నావా? తిన్నా నాన్న, మీరు తిన్నారా? ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, ఖాళీగానే కూర్చున్నా. మీ కాలేజ్ నుంచి కాల్ వచ్చింది నీ బ్యాక్లాగ్స్ గురించి. ఏం చేస్తున్నావు అసలు నువ్వు? బ్యాక్లాగ్సా? ఛీ, అసలు ఈ అమ్మాయికి మన పిచ్చా? వీడియోస్ తీసుకోవడం ఎందుకు, ఆన్లైన్లో పోస్ట్ చేసుకోవడం ఎందుకు?
అసలు ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటేనే చిరాకైతుంది. అబ్బాయి చేసి ఉండడు, అమ్మాయే పోజ్ చేసి ఉంటది. హలో డాడీ. కాంక్ష, గుడ్ న్యూస్ అమ్మా నీకు. ఓ ఏంటి డాడీ? మంచి సంబంధం కుదిరిందమ్మా నీకు. హా? అబ్బాయి సాలరీ బాగుంది. మన మన స్టేటస్ కు తగ్గ సంబంధం. అబ్బాయి నాకు చాలా నచ్చాడు, నువ్వు కూడా వాళ్ళకి చాలా నచ్చావమ్మా. నాకైతే ఓకే చేద్దామని అనుకుంటున్నాను. నాకు కొంచెం టైం కావాలి డాడీ, ఆలోచించుకొని చెప్తా. సరే అమ్మా, ఏదైనా త్వరగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు. అబ్బాయికి నీ నెంబర్ ఇచ్చాను, కాల్ చేస్తే మాట్లాడమ్మా. సరే డాడీ. ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు? నేను చేస్తా అని చెప్పినా కదా. ముందు నేను పంపిన లింక్ ఓపెన్ చేయి. ఏం లింక్? ముందు ఓపెన్ చేయి, నీకే తెలుస్తుంది. సరే ఒక్క నిమిషం, నేను చూస్తున్నా. ఈ లింక్ ఎవరు పంపించారు నీకు? ఈ వీడియో మన కాలేజ్ అన్ని గ్రూప్స్లలో షేర్ అవుతుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు చూసేశారు. వాట్ ద ఫక్? మానస, ఆ వీడియోలో ఉంది వరుణేనా లేక వాట్ డు యు మీన్? అలా అని కాదు, ఈ వీడియో వరుణే లీక్ చేసి ఉంటాడేమో. సేఫ్ సైడ్ గా తన ఫేస్ బ్లర్ చేసుకున్నాడు కదా. సరే సరే, ఐల్ కాల్ యూ బ్యాక్. మానస, హా డాడీ. గిఫ్ట్ వచ్చిందా? హా వచ్చింది డాడీ. బాగుందా? హా బాగుంది డాడీ, నేను మళ్ళీ చేస్తా. మానస, అంతా ఓకేనా? హా ఓకే డాడీ, నేను మళ్ళీ చేస్తా. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అన్నయ్యకి కాల్ చేసి చెప్తా. అన్నయ్య చెప్తే డాడీ వినే ఛాన్స్ ఉంటుంది. సరే ఇప్పుడే కాల్ చేయి. హలో అన్నయ్య. హాయ్ యామిని. అన్నయ్య ఖాళీయా? డాడీ నాకు కాల్ చేసిండు యామిని. డాడీ చెప్పింది విని మన ఫ్యాక్టరీస్ చూసుకో, నీకు అదే బెస్ట్. లేదన్నయ్య, నాకు డైరెక్టర్ అవ్వాలని ఉంది. ఇప్పుడు డాడీ ఉన్న కోపానికి నువ్వు డైరెక్షన్ అది ఇది అంటే చంపేస్తాడు. అయినా నీకు బీటెక్ కంప్లీట్ చేయడమే చేత కాలేదు, ఇంకా డైరెక్టర్ ఏమవుతావు? అన్నీ మూసుకొని డాడీ చెప్పినట్టు చేయి. అదంటే సబ్జెక్ట్స్ అర్థం కాక అంతే, ఇంకేం లేదు. నీకు ఏది అర్థం కాదు, ఏ పని చేత కాదు. నువ్వేం చేసినా డైరెక్టర్ అవ్వలేవు. లేదన్నయ్య, నేను అవ్వగలను. డాడీ చెప్పినట్టు విని మన ఫ్యాక్టరీస్ చూసుకో, నీకు అదే మంచిది, సరేనా? నేను డైరెక్టర్ అవ్వగలను. యామిని, ఏమైంది యామిని? నేను డైరెక్టర్ అవ్వలేనంట మధు, నాకు చేత కాదంట. నువ్వు ఫస్ట్ ఏడు పాపు యామిని. మీ అన్నయ్య అంటున్నాను కాదు కానీ నిజంగానే నువ్వు కూడా ఒకసారి ఆలోచించు యామిని. నిజంగా సినిమాలంటే అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు నువ్వు కూడా నేను అవ్వలేనంటున్నావా మధు? కోపానికి రాకుండా ఒకసారి ఆలోచించి చూడు. అసలు చాలా మంది మధ్యలోనే ఆగిపోతారు. సరే నేను అవ్వలేను, హ్యాపీయా? నన్ను వదిలేయండి కొంతసేపు. ఏమైంది? ఎన్నిసార్లు కాల్ చేసినా కౌశిక్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అందుకే సిచ్యువేషన్ మొత్తం మెసేజ్ చేస్తున్నా. ఒక పని చేయి, మీ డాడీకి ఇప్పుడే కాల్ చేసి మీ లవ్ మ్యాటర్ చెప్పేసి. ఏం మాట్లాడుతున్నావు? టెన్షన్ పడకు, చెప్పేది విను. మీరిద్దరు ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కదా, ఇంకా లేట్ చేస్తే సిచ్యువేషన్ కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడైతే మీ డాడీకి కాల్ చేయి. కౌశిక్ తర్వాత మెసేజ్ చూసి కాల్ చేస్తాడులే, అప్పుడు ప్లాన్ చేసుకోండి. సరే. ఏం కాదులే. హలో డాడీ. ఆకాంక్ష, అబ్బాయి ఓకేనా అమ్మా? అంటే డాడీ మీకు ఒకటి చెప్పాలి. సరే చెప్పమ్మా. అది అది ఏంటి చెప్పమ్మా. ఏం లేదు డాడీ, నైట్ వరకు చెప్పేస్తా. సరే. ఆకాంక్ష, డాడీ. లవ్వులు గివ్వులు ఏం లేవు కదమ్మా? లేదు డాడీ, లేదు. అలాంటి ఏమన్నా ఉన్నా మానేసుకోమ్మా.
ఏమైంది మీ డాడీ చెప్పావా? లేదు. మరి ఎవరికి కాల్ చేస్తున్నావు? కౌశికే చేస్తున్నా. మెసేజ్ చూసాడు కానీ కాల్ చేస్తుంటే బిజీ అని వస్తుంది. బిజీ వస్తుందా? ఒకసారి మెసేజ్ చేసి చూడు. సింగిల్ టిక్ వస్తుంది. వస్తే పిచ్చిదన్నా, వాడు కరెక్ట్ టైం చూసి నీకు హ్యాండ్ ఇచ్చాడు. ఏమంటున్నావు? ఇంకా అర్థం కాలే, వాడు నేను బ్లాక్ చేశాడు. కౌశిక్ అలా చెయ్యడు. The number you have dialed is currently busy. Please try later. The number you have dialed is currently busy. Please try later. హలో, ఎవరు? ఏం మనసా అనికేనా? నాకు లేదా? ఎవరు నువ్వు అసలు? ఏం తెలిస్తే కానీ చేయవా? షటప్, హూ ఆర్ యూ? ఫ్రీ ఏం వద్దులే, నీ రేట్ ఎంతో చెప్పు. హలో, హా? ఇందాక అన్నయ్య కాల్ చేశాడు. మళ్ళీ ఏదో కొత్తగా చేద్దాం అనుకుంటున్నావంట. నాన్న అది అది చేసింది ఇది చేసింది చాలు, నువ్వేమీ చేయొద్దు, నీకేమీ చేత కాదు. నువ్వు చక్కగా ఊరికి వచ్చేసే, ఇంటి దగ్గర ఫ్యాక్టరీ చూసుకో చాలు, వచ్చేసే, ఉంటా. హా, సరే. Number you have dialed is currently busy. అబ్బాయికి నేను నెంబర్ ఇచ్చాను, కాల్ చేసి The number you have dialed is currently busy. Please. హలో డాడీ. అబ్బాయి వాళ్ళకి ఓకే చెప్పేయమంటావా ఆకాంక్ష? మీ ఇష్టం డాడీ, నీకు ఓకే అంటే నాకు ఓకే. అబ్బాయి వాళ్ళకి ఇప్పుడే కాల్ చేసి చెప్పేస్తానమ్మా. తెలిసిందా మనసా నీకు? తెలిస్తే కానీ చేయవా? అంతే, అందరితో అలానే ఉంటుంది. ఎంతమందితో అయిందో ఏంటి. ఈ వీడియో మన ఫ్యాకల్టీ కూడా చూసేస్తారు. ఇలా ఉన్నావు మానస, రేట్ ఎంతో చెప్పు. నువ్వు ఏం చేస్తానో నీకు అర్థమవుతుందా? అంకేనా? నాకు లేదా? నీకు బీటెక్ కంప్లీట్ చేయడమే చేత కాలేదు. నిజంగానే సినిమాలంటే అంత ఈజీ కాదు. నువ్వేం చేసినా డైరెక్టర్ అవ్వలేవు. ఏమీ చేయొద్దు, నీకేమీ చేత కాదు. డైరెక్టర్ ఏమవుతావు? అసలే చాలా మంది మధ్యలోనే ఆగిపోతారు. నేను ప్రేమించిన వాడు నన్ను మోసం చేశాడు. ఆ ఫిలిం బయ్యామ్ అని బిగ్ స్క్రీన్ లో చూడాలని నాకు కోరిక నాన్న. సారీ డాడీ, నువ్వు అనుకున్న కూతురులా నేను లేను. అలా అని అతన్ని మర్చిపోయి మీరు చూపించిన వాడితో లైఫ్ లాంగ్ ఉండలేను డాడీ. కానీ ఇలా నా సూసైడ్ లెటర్లో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు నన్ను అందరూ రోల్ మోడల్ లా చూడాలనుకున్నావు, కానీ నన్ను అందరూ ఒక సెట్ లా చూస్తున్నారు. గుడ్ బై. అందుకే చనిపోదామని డిసైడ్ చేశాను. హలో, మనసా ఏం చేస్తున్నావు? ఏం లేదు డాడీ. మరి ఎందుకు ఏడుస్తున్నావు? లేదు డాడీ, నేనేం ఏడవట్లేదు. ఆ వీడియో నా దగ్గర కూడా వచ్చిందమ్మా. సారీ డాడీ, నేనేం కావాలని చేయలేదు. నువ్వు కాసేపు ఏడు పాపు. నాకు భయం వేస్తుంది డాడీ. భయం ఎందుకమ్మా? ఇప్పుడు ఏడు పాపి, అసలు ఏం జరిగిందో చెప్పు. అబ్బాయి పేరు వరుణ్ డాడీ. మేము లవ్లో ఉన్నప్పుడే ఇదంతా జరిగింది. సడన్గా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడు. ఈ రీజన్తో నన్ను లవ్ చేశాడని నాకు తెలియదు డాడీ. నువ్వు ఏమీ టెన్షన్ పడకు, మనం లీగల్గా ఏం చేయాలో చేద్దాము, నేనున్నా కదా.
నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఒక స్లట్లా చూస్తున్నారు డాడీ. నాకు చచ్చిపోవాలని ఉంది. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే మీ ఫ్రెండ్స్ అన్నదంతా నిజమవుతుంది కదా, ఒప్పుకుంటావా? లేదా నేనేమి చేయలేదు అని ప్రూవ్ చేస్తావా? ఇప్పుడు గివప్ చేద్దామా, మనము ఫైట్ చేద్దామా? లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అదే లైఫ్ అంటే. ఫేస్ చేద్దాం, అన్ని ఫేస్ చేస్తేనే లైఫ్. సో మనస ఐఎమ్ విత్ యూ, ఫేస్ చెయ్యి. డాడీ అమ్మా, ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ టూ అమ్మా. అంతా మర్చిపో, జస్ట్ మూవ్ ఆన్. నేనున్నా కదా, నేను చూసుకుంటా. ఓకే డాడీ. నా వీడియో చూసి అందరికీ షేర్ చేసి నా క్యారెక్టర్ ఇదే అని డిసైడ్ అయిన వాళ్ళందరికీ హాయ్. ఇంకా వీడియో విషయానికొస్తే నా నా ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని లవ్ చేశా కాబట్టే అంత దూరం వెళ్ళినా. అంతే తప్ప బాయ్స్‌తో క్లోజ్‌గా మూవ్ అయ్యి, వీడియోస్ రికార్డ్ చేసి, దాంతో వచ్చే మనీ కోసం అయితే కాదు. వీడియోని లీక్ చేసిన వాళ్ళ మీద లీగల్‌గా యాక్షన్ తీసుకోవడానికి నేను రెడీ. అదే ఇంకా నేను ఒకవేళ సూసైడ్ చేసుకొని ఉంటే, దానికి కూడా ఒక కొత్త రీజన్, కొత్త స్టోరీస్ క్రియేట్ చేసి నన్ను బ్లేమ్ చేసేవాళ్ళు. నేననే కాదు, నాలాగా సూసైడ్ థాట్స్ వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నా వినండి. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని సూసైడ్ చేసుకోవడం కాదు. ఎవరి కోసం నువ్వు లైఫ్‌ని ఎండ్ చేయకు. ప్రాబ్లమ్స్ వస్తాయి. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అండ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఈజ్ లైఫ్. ఓకే? అండ్ మై నేమ్ ఈజ్ మానస మనోహర్. Currently busy. నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు నువ్వు? నీ మెసేజ్ చూసి కాల్ చేద్దామని అనుకున్నా, కానీ కరెక్ట్ టైంకి నా సిమ్ బ్లాక్ అయిపోయింది. అండ్ వేరే ఫోన్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. నువ్వు లిఫ్ట్ చేశాను కదా అసలు. సరే కానీ నాకు చాలా భయం అవుతుంది. ఎందుకు భయం? మొదటి నుంచి అనుకుంటుందే కదా, ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుందాం. నువ్వు దేనికి టెన్షన్ పడకు ఫస్ట్. ఇప్పుడు అనే లేచేది? నువ్వు లేవకపోతే నిద్రలోనే చంపేద్దాం అనుకున్నా. అయినా వీడిక్కడికి ఎందుకు వచ్చాడని ఆలోచిస్తున్నావా? నేను చాలామంది అమ్మాయిలది వీడియోలు లీక్ చేశా, కానీ నీలా ఎవ్వరు రియాక్ట్ అవ్వలే. హలో నాన్న. మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. ఇందాక లీగల్గా ఏదో ప్రొసీడ్ అవుతా అన్నావు కదా, ఇప్పుడు చేయి చూద్దాం. చచ్చిపోయాక ఏం చేస్తావు నేను కూడా చూస్తా. నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. మీకు ఒక విషయం చెప్పాలి. అంటే అది అంటే అంటే నాన్న అది నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం డాడీ. నేను తనని తప్ప ఇంకెవరిని చేసుకోను. ఐఎమ్ విత్ యూ, ఫేస్ చెయ్యి.
డాడీ నమ్మేది కరెక్టే. ప్రతి ఒక్కరి లైఫ్కి ఒక కొటేషన్ ఉంటుంది. అది తెలిసిన రోజు మన లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది.